హలో అండి, కుక్ విత్ ప్రసన్న ఛానల్కు మీకు స్వాగతం. ఇప్పుడు నేను వంకాయతోటి పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం వంకాయ తీసుకొని దానికి అన్ని వైపులా ఆయిల్ అప్లై చేయండి. ఈ విధంగా నూనె అప్లై చేసిన తర్వాత దాన్ని స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఆ ఫ్లేమ్ మీద, లో ఫ్లేమ్ మీద మీరు కంప్లీట్గా అన్ని వైపులా తిప్పుతూ దాన్ని కాల్చండి. ఆ తర్వాత రోస్ట్ అయిన తర్వాత దాన్ని తీసి నీళ్ళల్లో, చల్లటి నీళ్ళల్లో వేసి దానిపై ఉండేటటువంటి పొక్కు మొత్తాన్ని తీసేయండి. ఇప్పుడు పల్పుని సపరేట్ చేయండి. పల్ప్ సపరేట్ చేసి తొడిమిని పారేయండి. ఈ పల్ప్ చూడండి, బాగా ఉడికినటువంటి పల్పు, మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఈ పల్ప్కు ఇప్పుడు మనం చోప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, చోప్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా వేసి దానిలో కొంచెం తగినంత ఉప్పు, రుచి కోసం ఉప్పు కొంచెం వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ మీ రుచిని బట్టి దానికి వేసుకొని తర్వాత దాన్ని బాగా మ్యాష్ చేయండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత దానికి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాని నుంచి రసం తీసుకొని ఆ రసం మొత్తాన్ని అందులో వేసేయాలి. సో ఇప్పుడు దీన్ని బాగా కలపండి. ఇప్పుడు పచ్చిపులుసు రెడీ అయిపోయింది. దీనికి తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాత పెట్టుకునే దానికోసం ఒక చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయ ముక్కలు, తర్వాత కొంచెం మెంతులు వేసి దాన్ని ఆ సీజనింగ్ కొంచెం ఇవి తెల్లగడ్డలు క్రష్ చేసి వేసుకోండి. వీటిని బాగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ మీన్స్ ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఈ సీజనింగ్కి కొంచెం కరివేపాకు రెబ్బలు యాడ్ చేసి దానికి ఒక చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూను పసుపు యాడ్ చేసి పసుపు వాసన పోయేంత వరకు కొంచెం వేగించండి. ఈ వేగిన తర్వాత ఈ సీజనింగ్ మొత్తాన్ని మీరు తీసి ఇప్పుడు ఆ పచ్చి పులుసు లోపల వేయండి. ఓకే, ఈ విధంగా పచ్చి పులుసులోకి వేసిన తర్వాత దాన్ని బాగా కలిపి మీరు పచ్చి పులుసు రెడీ అయిపోయింది. దీన్ని ఇమీడియట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉడికించాల్సినంత అవసరం లేదు. ఆల్రెడీ వంకాయ ఉడికిపోయింది, పచ్చి పులుసు రెడీ అయింది. దీన్ని అన్నంతో కలుపుకొని సేవించవచ్చు. ఈ విధంగా అన్నంతో కలుపుకొని తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.